రైతు సోదరులకు నమస్కారం. మనతో రైతు జాల గణేష్ గారు, గ్రామం నెమ్మాని, మండలం నార్కట్పల్లి, జిల్లా నల్గొండ. వారు గత 6 సంవత్సరాలుగా అప్సైట్ వాడుతూ మంచి దిగుబడి పొందినట్టుగా వారి మాటల్లో చెప్పడం జరిగింది. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి గణేష్ గారు. నేను ఇది అప్సాయి ఐటీ అనేది ఒక 5 నుంచి 6 సంవత్సరాలుగా వాడుతున్నాను నేను. అప్పుడు ఫస్ట్ టైం నేను వాడింది ఎట్లా అంటే నార్మల్గా పత్తి ఏరుతారు కదా, ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం అయిపోయినాక వాడినా నేను. ఓకే. ఫస్ట్ టైం ఏం వాడలేదు, నాకు ఒకరికి ఇట్లానే ప్రిఫర్ చేస్తే నేను వాడినా. సెకండ్ టైం అయిపోయి పుచ్చు పత్తి ఏరే టైంలో వాడినా. ఓకే. ఏం లేదు, మందులు కొట్టినాం, ఒక 3 ఎకరాలకు కొట్టినాం, అయిపోయింది. ఇంకొక 3 ఎకరాలు తక్కువ పడ్డది. ఏం లేదు, అప్సాయి ఐటీ ఉన్నప్పుడు అదొక్కటే కొట్టినా, ఓన్లీ వాటర్లో అప్సాయి ఐటీ పోసి కొట్టినా. దాంతో పాటు ఇది కొట్టినాక ఒక 2 వర్షాలు పడ్డాయి మంచిగానే. నేను కొట్టినాక ఇంత పెరిగింది, అది ఒక 3 పెరిగింది. చెట్టుకు ఒక ఎంత లేదని ఒక 10 కాయ పడ్డది. ఎక్కువ పడ్డది కానీ అక్కడికి వచ్చింది అయితే 10 కాయ అక్కడికి వచ్చింది. ఓకే. అంటే వదిలిపెడదాం అనుకోరు మీరు? అయిపోయింది, లూటి పోద్దాం అని మేము అనుకున్నాం. ఎందుకో అది కొట్టినా కదా, సరే దీన్ని కూడా కొట్టి చూద్దాం అన్నట్టు ఇది నార్మల్గా ఇది కొట్టినా. ఇది కొడితే చెట్టుకు 10 కాయ పడ్డది, 3 లోతు పెరిగింది మళ్ళా. అది పుచ్చు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కొట్టిన దానికేం పుచ్చు ఉంది, ఇది ఏం ఖాళీ కొట్టిన దానికే పుచ్చు లేదు. మంచి నీట్గా వచ్చింది, మంచి నీట్గా వచ్చింది, దిగుబడి బాగుంది. అప్పటి సందిగా నేను ప్రతిసారి ఇదే వాడుతున్నా. మీరు గమనించి అప్సైట్ ఎలా ఉపయోగపడింది అనేది అప్పుడే తెలిసింది నాకు. తెలిసింది. ఓకే. అప్పటి సందిగా నేను వాడుతా ఉన్నది. ప్రతిసారి వాడుతున్నా. ఇది మనం అన్ని విధాలుగా వాడుకోవచ్చు. ఎట్లా ఉంటుంది చేను అంటే ఇది వాడనప్పుడు ఎట్లా? ఇది వాడడం వల్ల మెయిన్ గా నల్లగా వస్తుంది ఆకు. ఓకే. ముదిరి ఏం నల్లగా వస్తాయి, లేదు ఏం మంచిగా కొత్త ఆకులు వస్తాయి, నీట్గా వస్తుంది. ఓకే. తెగులు గారి ఫస్ట్ టైం ఏంటంటే దీని గ్రోతింగ్ అయితే నెంబర్ 1 ఇది. ఈ ఫస్ట్ టైం కొట్టుకుంటే ఇంకా నేను లాస్ట్ టైం వాడినా అప్పుడు తెలియక. ఫస్ట్ టైం కంచెలు వాడుకుంటూ వస్తే ఈ వాడిన దానికి ఎక్కువ ఏమవుతుంది. మీకు ఏమైనా డెమో కావాలనుకుంటే 1 లీటర్ తీసుకొని ఒక 2 ఎకరాలు ఉంటే ఒకటి వాడండి, ఒకటి వాడండి, రెండింటికి చేయరు, డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. నార్మల్గా మనం ఒక 2 ఎకరాలకు వాడుకోవచ్చు. అంటే నార్మల్గా మనం ఎట్లా అంటే ఇది వాడండి, అది వాడండి, ఓన్లీ ఇది కూడా వాడండి, జస్ట్ శాంపుల్ గా నీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా మీకే అర్థమవుతుంది. ఈ 4 రకాల మందులు తెచ్చి అల్లబోసి కొట్టడం కాదు, ఓన్లీ ఇది ఒక్కటి కూడా వాడి చూడొచ్చు. ఏది దేంట్లకైనా వాడుకోవచ్చు. నేను పచ్చేలకు వాడుతున్నా, పొలానికి వాడుతున్నా, ఏ దాంట్లో వేసిన కాకర కలుపు మందులో కూడా వాడుతూనే ఉన్నా. అంటే మీరు ఈ అప్సైడ్ అనేది మీకు పెట్టుబడి తగ్గించడం కానీ, పురుగు కంట్రోల్ కావడం కానీ, మంచి దిగుబడి అయితే మంచిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం అధిక మందులు వేయడం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం ఇది ఎకరానికి తెచ్చుకున్న మందులు ఎకరన్నరకు వేసుకుంటా పోవచ్చు. ఓకే. ఇంకెక్కువ దానికి ఉపయోగపడుతుంది. మందులు పెట్టుబడి అనేది తగ్గిస్తుంది. మనం ఆయన చెప్పినట్టు ఫర్టిలైజర్ షాప్ ఆయన చెప్తాడు ఈ ఎకరానికే వాడుకోరని, దాంట్లో ఇది మనం యూజ్ చేసుకొని ఎకరన్నర కొట్టుకోవచ్చు. ఓకే. అయినా కానీ మంచిగా రిజల్ట్ ఉంది, మీకు మంచిది ఫలితం మంచిగా ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో 5 తీసుకోవడం జరుగుతుంది గణేష్ గారు. ఇప్పుడు ఫస్ట్ ఇంకా స్ప్రేయింగ్ ఏది చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ నాకు ఇది కావాలని తెప్పించిన ఇప్పటికి. ఓకే. రైతు సోదరులు గమనించాలి, ఎందుకంటే రైతులు విపరీతంగా రసాయన మందులు కానీ, పురుగుల మందులు, ఎరువు మందులు కూడా విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలనుకుంటే ప్రతి దాంట్లో అప్సైట్ మనం కలిపి వాడుకోవడం ద్వారా రైతు మంచి ప్రయోజనం, మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది. దాని ద్వారా పెట్టుబడి కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు.